వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో లీనియర్ ఆల్జీబ్రా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ వైజ్గా మీకు ఇచ్చాను చూడండి. ఫస్ట్ యూనిట్లో ఖచ్చితంగా లీనియర్లీ డిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్ మీద 10 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది, 5 మార్క్స్ వస్తుంది. ఈ రెండు పక్కా చదవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్ చదవండి యూనిట్ 1 నుంచి. యూనిట్ 2లో ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను నేను. యూనిట్ 3 ర్యాంక్ నలిటీ థియరం లేదా ప్రాబ్లమ్స్. మీరు అయితే ర్యాంక్ నలిటీ థియరం వస్తుంది, లేదా దాని మీద ప్రాబ్లం వస్తుంది. సో రెండు చదవాల్సి ఉంటుంది. యూనిట్ 4 ఎయిగెన్ వాల్యూస్, ఎయిగెన్ వెక్టర్స్. మనకి టైం లేదు, రేపే ఎగ్జామ్ కాబట్టి ఎయిగెన్ వాల్యూస్, ఎయిగెన్ వెక్టర్స్ పక్కా నేర్చుకోండి. ఓకేనా? అందులో మీకు 5 మార్క్స్ వస్తే 10 మార్క్స్, 15 మార్కులు కవర్ అవుతాయి ఒక్క టాపిక్ చదివితే. ఓకేనా? యూనిట్ 5 ఆర్తో నార్మల్ బేసిస్. ఈ ఒక్క క్వశ్చన్ చదివితే చాలనా, ఆర్తో నార్మల్ బేసిస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ఒక్క ప్రాబ్లం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సరే సార్, మీకు మొత్తం 5 యూనిట్లు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను? 9 క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ వీడియో క్లాస్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి కదా. 9 క్వశ్చన్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి, అవి పక్కన పెట్టండి. రేపు తెల్లారితే ఎగ్జామ్ కాబట్టి ముందు ఆ 9 క్వశ్చన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? మన యాప్లో వాటికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో క్లాస్ ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు రిజిస్టర్ ఆర్ లాగిన్ అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి, మీ పేరు ఇవ్వండి, మెయిల్ ఇవ్వండి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి, రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయిన వెంటనే ఈ విధంగా చూపిస్తుంది, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని. ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. మీరు ఎలా కిందకు వచ్చినట్లయితే ఫోర్త్ సెమ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జీబ్రా, ఇదిగోండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం. జస్ట్ 49 రూపీస్కే పీడిఎఫ్ అండ్ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కోర్స్ తీసుకోండి, జస్ట్ ఒక 2 అవర్స్ చదవండి సరిపోతుంది. రేపు ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వచ్చు. నేను మరీ చెప్తున్నాను, మనకి ఏదైనా క్వశ్చన్ మిస్ అయితే బ్లాంక్గా వదిలేవద్దు. 75 అవుట్ ఆఫ్ 75 అటెంప్ట్ చేయండి. మీరు 4 యూనిట్ నుంచి నేర్చుకున్నాను అన్న, 4 యూనిట్లో మీకు ఇక్కడ ఏం క్వశ్చన్స్ నేర్చుకున్నారు ఒకసారి చూడండి. ఎయిగెన్ వాల్యూస్, ఎయిగెన్ వెక్టర్స్ నేర్చుకున్నావు, రాలేదు. పేపర్ టఫ్ వచ్చింది, అసలు క్వశ్చన్ నేను చెప్పిందే రాలేదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏది చదివావు ఆ క్వశ్చన్ అక్కడ రాయి. అంతేగాని పేపర్ వేస్ట్గా విడిచిపెట్టద్దు. పేపర్ అటెంప్ట్ చేసి రావాలి. అర్థమవుతుందా? అలా అటెంప్ట్ చేస్తే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఓకే? మన యాప్లో కోర్స్ ఉంటుంది, ఒక మ్యాథ్సే కాదు, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా అక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.